ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ల నుంచి గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు చెందిన 2 ఫేస్బుక్ పేజీలు, 3 ఇన్స్టాగ్రామ్ ఖాతాలను తొలగించారు. దీనిపై రాజాసింగ్ ఎక్స్లో స్పందించారు. హిందువులు లక్ష్యంగా చేసుకుని సెలెక్టివ్ సెన్సార్షిప్ దాడి చేస్తుందని ఆరోపించారు. తన కుటుంబం, స్నేహితులు, కార్యకర్తలు, మద్దతుదారుల సోషల్ మీడియా ఖాతాలను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేయడం దురదృష్టకరమన్నారు ఎమ్మెల్యే. అంతకుముందు రాహుల్ గాంధీ చేసిన ఫిర్యాదు ఆధారంగా తన అధికారిక ఖాతాలకు అన్యాయం జరిగింది అని తెలిపారు. అయితే ఈ పరిణామాల వెనుకున్న కారణం చూస్తే 2024 లోక్సభ ఎన్నికలు జరిగిన ఏప్రిల్, జూన్ నెలల మధ్య సీనియర్ బీజేపీ నాయకులు చేసిన 266 మైనారిటీ వ్యతిరేక ద్వేషపూరిత ప్రసంగాలు అధికారిక పార్టీ ఖాతాల ద్వారా యూట్యూబ్, ఫేస్బుక్, ఎక్స్లలో ప్రత్యక్ష ప్రసారం చేశారని నివేదిక పేర్కొంది. ఫేస్బుక్లో పోస్ట్ చేసిన రాజాసింగ్ ద్వేషపూరిత ప్రసంగాల్లో 74.5% ద్వేషపూరితమని ఇండియా హేట్ ల్యాబ్ నివేదిక పేర్కొంది. రాజాసింగ్ చేసిన 259 ద్వేషపూరిత ప్రసంగాల కేసుల్లో ముఖ్యంగా భారతదేశంలోని ముస్లింలపై, మైనారిటీ వర్గాలపై హింసకు ప్రత్యక్ష పిలుపు ఇచ్చారని గుర్తించింది. రాజాసింగ్ చేసిన 219 ప్రసంగాలు మొదట్లో సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీటిని సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఫేస్బుక్లో అత్యధికంగా 164 ప్రసంగాలు పోస్టు చేశారు. రాజాసింగ్ చేసిన మొత్తం ప్రసంగాలలో 74.9%, తర్వాత యూట్యూబ్లో 22.4%, ఇన్స్టాగ్రామ్లో 6 ద్వేషపూరితమని తేల్చారు. కొందరు ఇది స్వేచ్ఛా హక్కుల ఉల్లంఘన అని చెబుతుండగా, మరికొందరు ద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టేందుకు తీసుకున్న చర్య అని అంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద నేతల ఖాతాలు తొలగించడం కొత్త విషయం కాదు. గతంలో కూడా వివిధ దేశాల్లో సామాజిక మాధ్యమాల నియంత్రణపై పెద్ద చర్చ జరిగింది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ద్వేషపూరిత ప్రసంగాలను నియంత్రించడం అవసరమా లేదా, స్వేచ్ఛాభిప్రాయ వ్యక్తీకరణను అణిచివేయడమా అనే ప్రశ్నలపై పెద్ద చర్చ నడుస్తోంది. చూడబోతే రాజాసింగ్ ఖాతాల తొలగింపు ఘటన బీజేపీ వర్గాల్లో అసంతృప్తిని కలిగించినట్లే ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇలాంటి చర్యలు పార్టీ ఇమేజ్పై ప్రభావం చూపుతాయని బీజేపీ శ్రేణులు భావిస్తున్నారు.